హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. ఈరోజు మనం మారేడుమిల్లి వెళ్ళడం అయితే జరిగింది. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు జలతరంగని మరియు అమృతధార జలపాతం మరియు గుడిస. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు అయితే మారేడుమిల్లిలో బొంగులో చికెన్ అయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మారేడుమిల్లి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో అయితే జలతరంగని వాటర్ ఫాల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. జలతరంగని వాటర్ ఫాల్ విజిట్ చేసిన తర్వాత 10 కిలోమీటర్లు వెంటకైతే వెళ్ళడం జరిగితే అక్కడ అమృతధార జలపాతం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కో జలపాతానికి ఎంట్రీ ఫీజు వచ్చేసి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. అదేవిధంగా మళ్ళీ అమృతధార జలపాతం నుంచి రిటర్న్ మారేడుమిల్లి అయితే రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి ఒకసారి బొంగులో చికెన్ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక బొంగులో చికెన్ ప్లేట్ వచ్చేసి ఒకటి 350 అయితే ఛార్జ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. అదేవిధంగా మారేడుమిల్లి నుంచి మళ్ళీ 40 కిలోమీటర్ల దూరంలో అయితే గుడిస వ్యూ పాయింట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. గుడిస వ్యూ పాయింట్ చూడటానికి మనం ఎర్లీ మార్నింగ్ అయితే అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. గుడిస వ్యూ పాయింట్ చూడాలనుకున్న వారు ఎర్లీ మార్నింగ్ 6 కల్లా అక్కడ ఉంటే పైకి ఎంటర్ అయితే అవ్వడం జరుగుతుంది. కొండ చుట్లు చిన్న రౌండ్గా రూట్ అయితే ఉండి మనకి పైన వ్యూ పాయింట్ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్, గుడిస వ్యూ పాయింట్. ఈ విధంగా ఇవైతే మనం మారేడుమిల్లిలో చూడవలసిన ప్రదేశాలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. 20 రూపీస్ ఛార్జ్ చేయడం అయితే జరిగింది. మన ఛానల్లో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఎటువంటి వీడియోలు మరెన్నో మీకు పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జలతరంగని వాటర్ ఫాల్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో. జలతరంగని వాటర్ ఫాల్ ఫ్రెండ్స్ చూడండి. జలతరంగని పెంజరకొండ డ్యామ్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఇది చాలా డేంజర్ అయిన డ్యాము. ఇక్కడ వాటర్ చాలా వేగంగా అయితే ప్రవేశిస్తుంది. గంటకి 100 కిలోమీటర్ వేగంతో అయితే వాటర్ వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి పెంజరకొండ, అది పెంజరకొండ, ఇది పెంజరకొండ డ్యామ్ ఫ్రెండ్స్. కొండ చూడండి ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, మనం చూడండి ఈరోజు మారేడుమిల్లి అమృతధార జలపాతం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది ఏ విధంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. అమృతధార జలపాతం అయితే చూడండి ఫ్రెండ్స్.